హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు కొలువుల బడి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ సంబంధించి ఒక లేటెస్ట్ నోటిఫికేషన్ సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది రావడం జరిగిందండి. ఫ్రెండ్స్, ఇక్కడ మనం క్లియర్గా చెక్ చేసినట్లయితే ఆర్ఆర్బీ నుంచి ఎన్టీపీసీకి సంబంధించినటువంటి ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ అనేది రావడం జరిగిందండి. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి షార్ట్ నోటీస్ అన్నమాట. ఇంకా త్వరలోనే దీనికి సంబంధించినటువంటి డీటెయిల్ నోటిఫికేషన్ అయితే రాబోతుందండి. ఫ్రెండ్స్, ఇక వీటికి సంబంధించి ఒకసారి క్లియర్గా పోస్టర్స్ ఒకసారి క్లియర్గా గమనించినట్లయితే టోటల్గా వచ్చేసి మనకు 11,558 వేకెన్సీస్తో ఈ నోటిఫికేషన్ అనేది రాబోతున్నట్లు తెలుస్తుందండి. ఇక వీటికి సంబంధించి ఒకసారి పోస్టర్స్ ఒకసారి మనం గమనించినట్లయితే నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ అయినటువంటి ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ అండ్ అండర్ గ్రాడ్యుయేట్ పోస్టర్స్ సంబంధించి కూడా ఇక్కడ క్లియర్గా ఒక అప్డేట్ అయితే ఉంది. ఫ్రెండ్స్, ఇక వీటికి సంబంధించి అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ది ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ ది ఫాలోయింగ్ పోస్టర్స్ వచ్చేసి ఇక్కడ నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ ఇన్ ద table below. Applications and complete in all respect and must be submitted online only. For detail please refer the సెంట్రలైజ్డ్ నోటిఫికేషన్ సంబంధించి ఒకసారి ఇవ్వడం జరిగింది. ఇక్కడ క్లియర్గా నోటిఫికేషన్స్ కూడా చెక్ చేసుకోవచ్చండి. ఇక లిస్టెడ్ ఆన్ ద అఫీషియల్ వెబ్సైట్ ఆర్ఆర్బీ లిస్టెడ్ ఇన్ ద ప్యారన్ అండ్ బిలో సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక వీటికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే 14/9/2024 రోజున వీటికి సంబంధించి డీటెయిల్ నోటిఫికేషన్తో పాటు అప్లికేషన్ కూడా స్టార్ట్ అవుతుంది. క్లోజింగ్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి 13/10/2024 రోజున మీకు క్లోజ్ అయితే కావడం జరుగుతుంది. ఇక నేమ్ ఆఫ్ ద పోస్ట్ ఒకసారి మనం గమనించినట్లయితే పే స్కేల్ లెవెల్ వచ్చేసి 7th పే సిపిసి వారిగా మీకు పే స్కేల్ అనేది చేయడం జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు. చీఫ్ కమిషనర్ కమ్ టికెట్ సూపర్వైజర్ సంబంధించి ఒకసారి క్లియర్గా చూసుకున్నట్లయితే టోటల్గా వేకెన్సీ వచ్చేసి 1,736 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. ఇక స్టేషన్ మాస్టర్ సంబంధించి 994, గూడ్స్ ట్రైన్ మేనేజర్ వచ్చేసి 3,144, అలాగే జూనియర్ అకౌంటెంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ వచ్చేసి 1,507, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ వచ్చేసి 732, టోటల్గా 8,113 వేకెన్సీస్కి సంబంధించి ఇక్కడ గ్రాడ్యుయేట్ పోస్టెస్ అయితే ఉండడం జరిగిందండి. ఇక అండర్ గ్రాడ్యుయేట్ సంబంధించి ఒకసారి క్లియర్గా చూద్దాం. అంతకన్నా ముందు ఇక్కడ అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి 3 years అయితే ఉంటుందండి గ్రాడ్యుయేట్ పోస్టెస్కి. వన్ టైం మెజర్ డ్యూ టు ద COVID-19 పాండమిక్ ఇయర్స్కి సంబంధించి ఉంటుంది. అలాగే ఇంపార్టెంట్ డేట్స్ ఫర్ సెంట్రలైజ్డ్ నోటిఫికేషన్ నెంబర్ అండర్ గ్రాడ్యుయేట్ పోస్టెస్ సంబంధించి ఒకసారి క్లియర్గా చూసుకున్నట్లయితే ఇందులో వచ్చేసి కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్కి సంబంధించి టోటల్గా 2022 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. అలాగే అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ వచ్చేసి 361, అలాగే జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ వచ్చేసి 990, అలాగే ట్రైన్స్ క్లర్క్ వచ్చేసి 72, టోటల్గా 3,445 వేకెన్సీస్ వచ్చేసి అండర్ గ్రాడ్యుయేట్ సంబంధించి ఉండడం జరిగింది. టోటల్గా మనకు వేకెన్సీ వచ్చేసి గ్రాడ్యుయేట్ అండ్ అండర్ గ్రాడ్యుయేట్ సంబంధించి టోటల్గా 11,558 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. ఇక పే స్కేల్ ఒకసారి క్లియర్గా గమనించినట్లయితే మనం ఇనిషియల్ పే వచ్చేసి చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్కి 35 నుంచి 40 మధ్య ఉంటుంది ఖచ్చితంగా. అలాగే మెడికల్ స్టాండర్డ్ వచ్చేసి B2 మెడికల్ స్టాండర్డ్ ఉంటుంది. ఏజ్ యాజ్ ఆన్ 1/1/2025 నాటికి 18 నుంచి 36 అనేది ఏజ్ అనేది కలిగి ఉండాలి మీరు ఖచ్చితంగా. ఇక వీటికి సంబంధించినటువంటి పే స్కేల్ కూడా ఇక్కడ క్లియర్గా మీరు గమనించవచ్చు. అలాగే అండర్ గ్రాడ్యుయేట్ పే స్కేల్ వచ్చేసి 21,000 నుంచి మీకు స్టార్ట్ అవుతుంది. వీటికి సంబంధించి యాజ్ ఆన్ 1/1/2025 నాటికి ఏజ్ వచ్చేసి 18 నుంచి 33 మధ్య మీకు ఏజ్ లిమిట్ అనేది కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఇక ఇంక్లూడ్స్ ద ఏజ్ రిలాక్సేషన్ 3 years అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుందండి అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి. అలాగే ఏజ్ వచ్చేసి 1/1/2025 నాటికి మీకు ఈ విధంగా 18 నుంచి 33 మధ్య మీకు ఏజ్ అనేది కలిగి ఉండాలి. అలాగే స్టాండర్డ్ ఫర్ మెడికల్ ఫిట్నెస్ వచ్చేసి ఫర్ డీటెయిల్ ప్లీజ్ రిఫర్ ద సెంట్రలైజ్డ్ నోటిఫికేషన్ నోటీస్ వచ్చేసి ఇక్కడ ఆర్ఆర్బీ వెబ్సైట్లో క్లియర్గా పొందుపరుస్తారు ఖచ్చితంగా. ఇక మెడికల్ స్టాండర్డ్ A2కి సంబంధించి ఒకసారి క్లియర్గా మనం గమనించినట్లయితే ఫిజికల్ ఫిట్ ఇన్ ఆల్ రెస్పెక్టివ్ సంబంధించి డిస్టెన్స్ విజన్ 6/9 వచ్చి ఉంటుందండి వితౌట్ గ్లాసెస్ సంబంధించి. నో ఫాగింగ్ టెస్ట్ ఉంటుంది. అలాగే నియర్ విజన్ సంబంధించి కూడా ఐ టెస్ట్ అనేది కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడ క్లియర్ చెక్ చేసుకోవచ్చు. ఇక A3కి సంబంధించి ఫిజికల్ ఫిట్ ఇన్ ఆల్ రెస్పెక్టివ్ సంబంధించి డిస్టెన్స్ విజన్ సంబంధించి ఒకసారి అలాగే కలర్ బ్లైండ్నెస్ టెస్ట్ కూడా కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. అలాగే బైనాక్యులర్ విజన్, నైట్ విజన్
సంబంధించినటువంటి టెస్ట్ కూడా కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఇక ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ సంబంధించి కూడా మనకు ఆర్ఆర్బీ వెబ్సైట్లో క్లియర్గా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇక రిజర్వేషన్ సంబంధించి ఫర్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఎన్సీఎల్ ఈడబ్ల్యూఎస్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ పీడబ్ల్యూడీకి సంబంధించి కూడా ఆర్ఆర్బీ వెబ్సైట్లో పొందుపరిచారు. ఖచ్చితంగా అక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు. ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసి 500 రూపీస్ ఉంటుందండి. మీరు ఇక్కడ క్లియర్గా అవుట్ ఆఫ్ దిస్ ఫీ 500 రూపీస్ ఇన్ అమౌంట్ ఆఫ్ 400 షిల్ బి రిఫండెడ్ డ్యూలీ డిటెక్టింగ్ ద బ్యాంక్ ఛార్జెస్ సంబంధించి కూడా ఇక్కడ క్లియర్గా ప్రొవైడ్ చేయడం జరిగింది. 250 రూపీస్ ఫర్ ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్కి ఉంటుంది. ఖచ్చితంగా అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి కూడా ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్కి సంబంధించి 250 రూపీస్ అనేది ఇక్కడ మీరు ఆన్లైన్ పేమెంట్ అనేది ఉండడం జరుగుతుంది. ఓన్లీ క్యాండిడేట్స్ హూ అటెండ్ ద సిబిటీ గెట్ ద రిఫండ్ ద ఎగ్జామినేషన్ ఫీ ఈజ్ మెన్షన్ అబౌవ్ సంబంధించి ఉంటుంది. ఎవరైతే సిబిటీ సంబంధించి కండక్ట్ అయితేనే మీ యొక్క ఎగ్జామినేషన్ అంటే మీ యొక్క అప్లికేషన్ ఫీకి సంబంధించి రిఫండ్ అయితే కావడం జరుగుతుంది. రిక్రూట్మెంట్ ప్రాసెస్ వచ్చేసి ఖచ్చితంగా మనకు సైట్లో పెట్టడం జరిగింది. ఇంకా ఫర్దర్గా వాటిని ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. మీరు అయితే జనరల్ గైడ్లైన్స్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ వచ్చేసి మనకు కమిషన్ వెబ్సైట్లో ఉంటుంది. ఎలిజిబిలిటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఒకసారి మనకు క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. కమిషన్ వచ్చేసి మనకు 20 ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పుడు మనకు అప్లికేషన్ ప్రాసెస్ ఉంటుందంటే ఇక్కడ క్లియర్గా ప్రొవైడ్ చేయడం జరిగింది. డేట్స్ వచ్చేసి ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఇంకా అండర్ గ్రాడ్యుయేట్ వచ్చేసి 21 నుంచి స్టార్ట్ కావడం జరుగుతుంది. గ్రాడ్యుయేట్ సంబంధించిన పోస్టర్స్కి వచ్చేసి 14 నుంచి మనకు ఈ అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయితే కావడం జరుగుతుంది. ఇది వచ్చేసి ఆర్ఆర్బీ సంబంధించినటువంటి ఎన్టీపీసీ పోస్టర్స్ సంబంధించినటువంటి లేటెస్ట్ నోటిఫికేషన్ సంబంధించి షార్ట్ నోటీస్ అన్నమాట. అంటే సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ అన్నమాట. ఇక ఫర్దర్గా దీనికి సంబంధించినటువంటి డీటెయిల్డ్ నోటిఫికేషన్ వస్తుంది. రాగానే మీకు ఫుల్ వీడియోతో మీ ముందుకు రావడం జరుగుతుంది. ఇక వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే ఈ వీడియోని షేర్ చేయండి.